అందుకే ఇవాళ స్టాక్ లిస్ట్ రెడీ చేశాకే ఇంటికి వెళ్ళమని నేనే చెప్పాను. నిద్రపోకుండా పనిచేయాలి కదా, అందుకే టీ ఇవ్వమని నీకు చెప్తున్నా. పాపం నా వల్లే అశ్విన్కి ఇంత ఇబ్బంది కలిగింది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. సరే వెళ్ళి టీ పెట్టు. అశ్విన్, ఏంటానంది? నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? అబద్ధమా? ఇంతకు ముందు బయటికి వెళ్దామంటే కాసేపట్లో పని పూర్తి చేస్తాను అని అన్నావు. కానీ కరుణాకర్ గారు నీకు ఆలస్యం అవుతుంది అంటున్నారు. స్టాక్ రిపోర్ట్ అర్జెంట్ అంటున్నారు, అందుకే తప్పట్లేదు. ఆయన చెప్తే నువ్వు చెయ్యాలా? పని గడువు అయిపోయింది కాబట్టి రేపొచ్చి చేస్తానని చెప్పకపోయావా నువ్వు? చెప్తే మాత్రం ఆయన వింటాడా ఏంటి? తన గురించి నీకు కూడా తెలుసు కదా. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు నన్ను ఇరికిద్దామా అని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు దొరికింది. ఈ పని కూడా పూర్తి చేస్తే ఏం చేయగలడో నేను చూస్తాను. మళ్ళీ అబద్ధం. నా సమస్య వల్లే నువ్వు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఇంత పని వాయిదా వేసేసావు. లేకపోతే ఆయన చేత నువ్వు మాటలను పెంచుకునేవాడివా? ఇప్పుడు ఇంత కష్టపడాల్సి వచ్చేదా? దీనంతటికీ కారణం నేనే. నీకోసం ఏమీ చేయకపోతేనే నాకు కష్టంగా అనిపిస్తుంది. అసలు ఇదంతా ఏం పెద్ద పని కాదు, నేను చూసుకుంటాను. కరుణాకర్ సార్ కావాలని ఇలా చేస్తున్నారని మహేష్ సార్తో చెప్పమంటావా? వద్దు. ఆయన ఆ కరుణాకర్ తప్పుగా ఏమన్నాడు? నా పని నేను చేయలేదు కాబట్టిగా పని పూర్తి చేసుకుని వెళ్ళమన్నాడు. నీకోసం నీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి జాలీగా వాళ్ళతో ఎంజాయ్ చేయి. రేపు కలుద్దాం.